ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ సినిమా ధూరంధర్ 2 ది రివెంజ్ కి ఈరోజు అంటే మార్చి 18, 2026 నుంచే పెయిడ్ ప్రివ్యూలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా ఒకరోజు ముందుగానే ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను ఇప్పటికే బద్దలు కొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీ సేల్స్లో ఏకంగా 200 కోట్ల రూపాయలు పైచిలుకు వసూలు చేసి అధికారికంగా విడుదల కాకముందే రణవీర్ సింగ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన 7వ చిత్రంగా నిలిచింది. ఈ విజయానికి భారతదేశంలోనే అగ్రగామి ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్మైషో చాలా కీలకంగా నిలిచింది. ధూరంధర్ 2 సినిమాకి ఏకంగా 14 లక్షల టికెట్లను అమ్మేసి సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. గతంలో షారుఖ్ ఖాన్ 2023లో వచ్చిన హిట్ సినిమా జవాన్ నెలకొల్పిన రికార్డును ఇది దాటేసింది. రిలీజ్కు ముందే ఇలాంటి రికార్డులు క్రియేట్ చేయడం చూస్తుంటే ఈ సీక్వెల్ పట్ల జనాల్లో ఎంత అంచనాలు ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. అసలు మొదటి భాగం ధూరంధర్ డిసెంబర్ 5, 2025న రిలీజ్ అయ్యి క్రిటిక్స్ ప్రశంసలు పొందడమే కాకుండా కమర్షియల్గా కూడా పెద్ద హిట్ అయింది. అది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1000 కోట్ల రూపాయలు పైచిలుకు వసూలు చేసింది. ఈ సినిమాకు దేశీయంగా అడ్వాన్స్ కలెక్షన్లు 88.2 కోట్లు దాటగా విదేశాల్లో ప్రీ సేల్స్ ద్వారా 93 కోట్లు వసూలయ్యాయి. పెయిడ్ ప్రివ్యూల నుంచే సినిమాకు 40.54 కోట్ల నుంచి 43 కోట్ల రూపాయల వరకు వసూలైనట్లు అంచనా. మొదటి రోజు దేశీయ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే 24.50 కోట్ల రూపాయలు దాటాయి. దాదాపు 6.25 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ అద్భుతమైన స్పందనతో ధూరంధర్ 2 సినిమా చరిత్ర సృష్టించి 100 కోట్లకు పైగా నెట్ ఓపెనింగ్ కలెక్షన్లతో బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనర్గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చింది. అయితే దీనికోసం 21 మార్పులు చేయాల్సి వచ్చిందట. ఇక సినిమా రన్టైమ్ విషయానికొస్తే 3 గంటల 49 నిమిషాల 6 సెకన్లు. ఇంత పెద్ద సక్సెస్ అందుకున్న సినిమాకి మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. టెక్నికల్ సమస్యలు, కంటెంట్ డెలివరీ ఇష్యూల వల్ల కొన్ని ప్రాంతాల్లో నాన్ హిందీ పెయిడ్ ప్రివ్యూలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో రీఫండ్లు కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎగ్జిబిటర్లు, ప్రొడక్షన్ టీంకి కలిపి దాదాపు ఇండియన్ రూపీ 2.25 కోట్లకు పైగా నష్టం వచ్చిందని అంచనా. ఉదాహరణకు మలయాళం, కన్నడ వెర్షన్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. షోలను మరుసటి రోజుకి వాయిదా వేశారు. అయితే ఈ చిన్నపాటి అడ్డంకులు సినిమాపై ఉన్న ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. చాలా చోట్ల రద్దయిన డబ్బింగ్ షోల స్థానంలో హిందీ వెర్షన్నే ప్రదర్శించారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి చాలా భాషల్లో రిలీజ్ అవుతోంది. ప్రియం వీక్షకులారా, ఇప్పుడు సినిమా రంగం నుంచి ఒక ఆసక్తికరమైన వార్త. మనం చూస్తున్నాం కదా, PVR ఇనాక్స్ లాంటి పెద్ద పెద్ద సినిమా చైన్లు ఇప్పుడు ధురంధర్ 2 సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఈ సినిమా తమ ఆదాయాన్ని భారీగా పెంచుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాయి. నిజానికి మొదటి ధురంధర్ సినిమాను కూడా పంపిణీ చేసింది PVR ఇనాక్స్ సంస్థే కదా. వాళ్లు ఈ సీక్వెల్ని 2026లో తమ వృద్ధికి చాలా ముఖ్యమైనదిగా చూస్తున్నారు. ముఖ్యంగా థియేటర్ల బిజినెస్ ఇంకా పూర్తిగా కోలుకుంటున్న తరుణంలో దీనిపై చాలా ఫోకస్ చేస్తున్నారు. ఈ సంస్థ తమ స్క్రీన్ల సంఖ్యను కూడా నిరంతరం పెంచుకుంటూ వస్తోంది. ప్రీమియం ఫార్మాట్స్పై కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అందుకే లక్స్ లాంటి ప్రీమియం ఆడిటోరియంస్, ఇతర ప్రత్యేక థియేటర్లు ఎప్పుడూ మంచి ఆక్యుపెన్సీస్తో నిండుగా ఉంటున్నాయి. ఇక మొదటి ధురంధర్ సినిమా విషయానికొస్తే అది యాక్షన్తో మంచి పేరు తెచ్చుకుంది. కానీ నిజ జీవిత సంఘటనలను కల్పిత కథతో కలపడం వల్ల కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. బలూచ్ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని వివాదాస్పద అంశాలు అందులో ఉండటంతో కొన్ని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో ఆ సినిమాను బ్యాన్ కూడా చేశారండోయ్. ధూరంధర్ 2 సినిమాకి మొదట్నుంచీ విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయితే సినిమా గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడారు. ఈ సినిమా సినిమాటిక్ గ్రామరనే బ్రేక్ చేసిందని వర్మ పొగడటమే కాదు, దీని ఇంపాక్ట్ షోలేకి 100 రెట్లు గొప్పగా ఉంటుందని కూడా అన్నారు. ఆయన ఏకంగా స్టీవెన్ స్పీల్బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ లాంటి అంతర్జాతీయ స్థాయి దర్శకులు కూడా ఈ సినిమాని చూడాలని పిలుపునిచ్చారు. రణ్వీర్ సింగ్ డబుల్ రోల్తో పాటు సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ లాంటి బలమైన సహాయ నటీనటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ధూరంధర్ 2 ఈ ఏడాది అతిపెద్ద సినీ సంచలనాల్లో ఒకటి కాబోతోంది. బాలీవుడ్లో భారీ సినిమాలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఇది మరోసారి నిరూపిస్తోంది.